మరియు ఒంటిమిట్టలో రిగ్గింగ్తో ముగిసిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలు. పులివెందుల ఒంటిమిట్టలో నేడు మంగళవారం జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగిన సందర్భంగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పక్క మండలాల నుండి టీడీపీ కార్యకర్తలచే దొంగ ఓట్లు వేయించారని వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆవేదన చెందారు. పులివెందులలో కొత్తపల్లి, చంద్రగిరి, నల్గొండపాలెం మొదలగు బూత్లలో రిగ్గింగ్ జరిగాయనే, అలాగే ఒంటిమిట్ట బూత్లో చిన్న కొత్తపల్లి, కొత్త మాధవరం మొదలగు బూత్లలో రిగ్గింగ్లు జరిగాయని, అలాగే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాధవరం పోలింగ్ బూత్లోకి దూరి వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్లను బెదిరించారు. విషయం తెలుసుకున్న కమలాపురం మాజీ ఎమ్మెల్యే పోచం శ్రీరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి మరియు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మరియు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారెడ్డిలో పోలీసులతో మినిస్టర్ పోలింగ్ బూత్లోకి ఎందుకు వెళ్లడని ఖండిస్తూ హైవే రోడ్పై నిరసన తెలిపారు. పులివెందుల ఒంటిమిట్టలో రిగ్గింగ్లు జరిగిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారులు స్పందించి రీపోలింగ్ జరపాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతున్నారు. అందుకే వీడియో తీయాలి. జెడ్పీటీసీ ఎన్నికల్లో మా ఊరు ఎరిపల్లె గ్రామంలో ఏజెంట్లను కూడా కొడుతున్నారు. మమ్మల్ని లోపలికి కూడా అలౌ చేయలేదు. ఏమన్నా అంటే మహిళలు అనుకోకుండా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. బీటెక్ రవి తమ్ముడు భరత్ కుమార్ మమ్మల్ని కొడుతున్నారు. ఇంకా ఎట్లంటే అట్లా మహిళలను దూషిస్తున్నాడు సార్. ఆల్రెడీ సర్పంచ్ భార్య ఏజెంట్గా కూర్చున్నా కూడా ఆ అమ్మాయిని కూడా కొట్టారు. ఇంత దారుణానికి ఒడిపడుతున్నారు. సుమారు 5 గంటల సమయం నుంచి బీటెక్ రవి, తుగుట్ల మధు వాళ్ళ సంబంధం 200 మంది పోలీస్ బూత్ దగ్గర ఉన్నారు. అంతమంది రూల్ ప్రకారం ఏమవసరం? పోలీసులు కూడా హేళన చేస్తూ చూస్తున్నారు. ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదు. మమ్మల్నే బయటికి పంపిస్తున్నారు కానీ వాళ్ళని ఒక్కరిని కూడా బయటికి పంపలేదు. పోలీసులు కూడా ఊరికి అమానుష్యంగా మాట్లాడుతున్నారు మా మీద. మమ్మల్ని లోపలికి అలౌ చేయలేరు. ఓటర్లే జరగరు. ఒక్కొక్క మహిళలు బయట నుంచి వచ్చి కూడా మీరు ఎందుకు ఓట్లు లేవు కదా ఇక్కడ ఎందుకు వస్తున్నారు అంటే మేము ఆడుకోవడానికి వస్తున్నాము అంటున్నారు సార్. ఇంత దారుణానికి ఒలపడుతున్నారు మా మీద. మమ్మల్ని ఏజెంట్లుగా కూడా అలౌ చేయలేదు. మమ్మల్ని కొడుతున్నారు. ఎలాంటి మమ్మల్ని దారుణంగా హింసిస్తున్నారు. మమ్మల్ని మామూలు సాఫీగా ఓట్లు జరగాల్సింది పోయి ఇంత దారుణానికి ఒలపడుతున్నారు సార్. వీడియో తీయడానికి కూడా ఫోన్లు లాక్కున్నారు. ఆడవాళ్ళు అని చూడకుండా మమ్మల్ని ఆధార్ కార్డులు, స్లిప్పులు మమ్మల్ని చించేస్తున్నారు. మేము ఏమని ఓటు వేయాలి? మమ్మల్ని లోపలికి ఏమి లేవు. ఏం జరిగింది? వాళ్ళంతా బడా నాయకులు. ఆయన ఎవరు జగన్మోహన్ రాజు కూడా వచ్చినారు సార్. వాళ్ళు మమ్మల్ని గుడ్డి కూడా కొట్టించినారు సార్. నిన్ను
దొబ్బేసినారా ఏజెంట్ నిన్ను కూడా కొట్టినారా? పోలీసు వాళ్ళు ఏమన్నారు? మంత్రి వాళ్ళు లోపల గడి పెట్టుకున్నామంటే ఓట్లు వేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఓట్లు జరిపించే ఎవరు ఓట్లు జరిపించే ముందేసిన ఓట్లు ఎట్లా పోతాయి? ఎవరు కుమ్మరాలు రావనా? కుమ్మరాలు రావనా? ఏమీ లేదు. ఏ పాడుకున్నారు ఎవరున్నారు? మా పార్టీ నా అధ్యక్షుడు చాలా బాగా